యూట్యూబ్ లో ఒక 50 వీడియోలు చూడొచ్చు. ఎక్కడ కూడా దాని గురించి ఎవ్వరు ఒక క్లారిటీగా చెప్పలేరు. అందుకే ఒక వారం రోజుల నుంచి నేనే సొంతంగా హోంవర్క్ చేస్తూ వాటి గురించి మొత్తం తెలుసుకున్నాను. అదే ఈ రోజు మీ ముందు పెట్టబోతున్నాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది పాత టాపికే కావచ్చు. మీరు ఎన్నో వీడియోలు చూడొచ్చు. అయినప్పటికి కూడా ఈ వీడియో మీరు చూడకపోతే ఈ డీలిమిటేషన్ పైన మీకు 100% అవగాహన రానట్టే. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ గా చూడండి. మనం చెప్పే విషయం ఎట్లుంటదంటే ఫుల్ ఆధారాలతో సహా, సాక్ష్యాధారాలతో సహా మీ ముందు పెడతాను. ఇది ఒకదాంతో ఒకటి లింక్ ఉంటది. మీరు కొద్దిగా స్కిప్ చేసి ముందుకెళ్తే మీకేం అర్థం కాదు. కాబట్టి ఓపికతో మొత్తం వినండి. అయితే ఒక చిన్న కథతోటి స్టార్ట్ చేద్దాం. మనందరికీ తెలిసిన కథ. నేను చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకున్నాము. అనగనగా ఒక కుందేలు ఒక కొబ్బరి చెట్టు కింద వండుకుంటారు. పండుకుంటే ఒక కొబ్బరికాయ ఊరి కింద పడుతుంది. కింద పడ్డప్పుడు అది నీళ్ళకెళ్ళి లేసి చూస్తది. అటు ఇటు చూస్తది. ఏమి కనిపించదు. పైకి చూస్తది. ఆ మేఘాలు ఎట్లా కదులుతున్నట్టు అది గమనిస్తది. అరే ఈ ఆకాశం విరిగి నా మీద పడుతున్నట్టున్నదే అని చెప్పి భావించి భయపడి అక్కడ నుంచి పరుగు పరిగెత్తా ఉంటది.